నల్గొండ జిల్లాలో నలుగురి హత్య కేసులో కీలక ఆధారాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహమ్మద్ సుల్తాన్తో పాటు ఆయన భార్య, పిల్లలను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అనంతరం గేటుకు తాళం వేసి పారిపోయినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి ఆటోల్లో వచ్చిన దుండగులు ఇంట్లో చొరబడి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, లక్ష్మీదుర్గ సంచలనంగా మారినటువంటి నల్గొండ నలుగురి హత్య కేసుకు సంబంధించినటువంటి కీలకమైన ఆధారాలు సంపాదించేందుకైతే పోలీసులు అయితే తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం, మన వెనకాల ఉన్నటువంటి ఈ ఇంట్లోనే 3 రోజుల క్రితం నలుగురు, ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు, భార్య, భర్త సుల్తాన్, హసీనా, అతని కుమారుడు ముజామిల్, అతని కూతురు అపోరా, నలుగురు కూడా అతి దారుణంగా హత్యకు గురైనటువంటి ఆ ఇంట్లోనే దాదాపుగా శనివారం ఉదయం, అంటే శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లయితే ఇక్కడికి ఉన్నటువంటి స్థానికుల సమాచారం ద్వారా మనకైతే తెలుస్తూ ఉంది. చూసుకోవచ్చు, హైవే హైదరాబాద్ నల్గొండ నుంచి సాగర్కు వెళ్ళేటటువంటి హైవేకి కేవలం 200 మీటర్ల దూరంలోనే ఈ ఇల్లు ఉంటుంది. ఈ ఇంట్లో దాదాపుగా 2.5 సంవత్సరాల నుంచి సుల్తాన్ ఇదే ఇంట్లో సొంత నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడనే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇంటి చుట్టూ కూడా ఈ ఇంటికి వెళ్ళడానికి 4 రకాలైనటువంటి దారులు కూడా ఉన్నాయి. ఈ పక్కనే ఇల్లు ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల వెళ్లేందుకైతే 4 రకాలైనటువంటి దారులు ఉన్న నేపథ్యంలో ఎక్కువగా మనం ఉన్నటువంటి ఈ దారి గుండానే ఎప్పుడు సుల్తాన్, హసీనా కూడా వెళ్లే వారని తెలుస్తా ఉంది. అయితే శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శనివారం తెల్లవారుజామున సమయంలో మాత్రం కొద్దిగా అరుపులు వినిపడినట్టయితే తెలుస్తా ఉంది. ఈ అరుపులకు సంబంధించి మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో ఆ బాత్రూమ్ వద్ద ఫస్ట్ సుల్తాన్ బాత్రూమ్ కు వెళ్ళడం జరిగింది. అక్కడ బాత్రూమ్ లో ఉన్న టైంలోనే దుండగులు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అతను చనిపోయిన తర్వాత అతనికి ఆ పాయింట్ కూడా కింది వరకు కూడా ఉన్న పరిస్థితి అయితే విజువల్స్ లో కనిపించింది. ఆ తర్వాత అతన్ని కాపాడేందుకు భార్య హసీనా రావచ్చు. హసీనా వచ్చిన తర్వాత ఆమెను కూడా చేయడం జరిగింది. వెంటనే అప్పకనే ఉన్నటువంటి ముజామిల్ని కూడా హత్య చేయడం జరిగింది. ఈ ఘటనలు జరుగుతున్న క్రమంలోనే వస్తువులన్నీ కూడా చిందరవందరంగా పడిపోయాయి. ఈ క్రమంలో ఇంట్లో ఉన్నటువంటి అపోరా, 7వ తరగతి చదువుతున్న అపోరా భయాందోళనకు గురై బయటకు వచ్చి మళ్ళీ పారిపోయి ఇంట్లో పడక గదిలో దాచుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆమెను కూడా అతి దారుణంగా హత్యకైతే చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ దారుణ ఘటనకు సంబంధించినటువంటి పాల్పడినటువంటి దుండగులు 1-2తో కాదు, దాదాపుగా 4-5 ఈ ఘటనలో పాల్గొన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ హత్య చేసిన తర్వాత మొత్తం గేటుకు బయట తాళం వేసి కీలకంగా ఇక్కడి నుంచి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. వచ్చిన వారంతా కూడా ఇక్కడ ఒక ఆటోల నుంచి వచ్చినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి అత్యంత కీలకమైన సమాచారం ద్వారా మనకైతే సమాచారం తెలిసింది. ఇప్పటికే పోలీసులు 15 మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. కానీ వాళ్ళకి పూర్తి స్థాయిలో సరైనటువంటి ఆధారాలు అయితే లభించలేదు తెలుస్తా ఉంది. ఇక్కడ చుట్టుపక్కల కెమెరాలు ఉన్నప్పటికీ కూడా ఆ కెమెరాల్లో పూర్తి స్థాయి ఆధారాలు కూడా లభించలేనట్టు తెలుస్తా ఉంది. అయితే గత 5 నెలల క్రితం ఇదే ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనం జరిగిన క్రమంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులని చిందరబందరగా తీయడంతో పాటు నగదు తీసుకోవడం పాటు వారికి సంబంధించిన ఖురాన్ గ్రంథం పైన కూడా కోడిగుడ్లు విసిరేసి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో సుల్తాన్ సంబంధించి సుల్తాన్ రెండో భార్యగా హసీనాను వివాహం చేసుకున్నాడు. ఆమెకు మొదటి భర్తకు కూతురు ఉంది, ఆమెకు కూడా వివాహం జరిగింది. ఈ క్రమంలోనే ఆ మొదటి భార్య చనిపోవడంతో హసీనాను రెండో వివాహం చేసుకున్నట్టు సుల్తాను తన కొడుకు ముజామిల్, కూతురు అపోరాతో ఇదే ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే హత్యకు సంబంధించి ఎవరు హత్య చేశారో అత్యంత దారుణంగా వారిని గాయపరిచి అత్యంత కిరాతకంగా చంపివేయడం జరిగింది. అయితే ఘటన జరిగినటువంటి శనివారం నుంచి దాదాపుగా సోమవారం సాయంత్రం వరకు కూడా ఎలాంటి ఆధారాలు కూడా రప్పించకపోవడంతో పక్కన నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల ఇళ్ల వారు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతోనే ఈ విషయం అంతా వెలుగులోకి వచ్చింది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆ పోలీసు ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసినప్పటికీ కూడా కీలకమైనటువంటి ఆధారాలు ఇంకా వారికి లభించలేనట్టయితే తెలుస్తా ఉంది. ఇప్పటికే 15 మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ నలుగురికి సంబంధించినటువంటి మృతదేహాలకు ఇంకా పోస్టుమార్టం ప్రక్రియ అయితే కొనసాగుతా ఉంది. వీటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాల కోసం పోలీసులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో హత్యకు ఎవరు పాల్పడ్డారు, హత్య చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, హత్య చేసిన వారు హసీనాకు సంబంధించిన వ్యక్తులా లేకపోతే సుల్తాన్తో గతంలో కక్షలు ఉన్న వ్యక్తులా, ఎవరు చేసి అనేది ఇక్కడ మిస్టరీగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ సెల్స్ టవర్స్ సిగ్నల్స్ ఆధారంగా వారికి సంబంధించినటువంటి కీలకమైన సమాచారంతో ఆధారాలను, నిందితులను పట్టుకునేందుకైతే దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుంది. మొత్తంగా ఇక్కడ జరిగిన ఘటనతో నల్గొండ జిల్లా ప్రజలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవి.